గైస్, మనం గోల్డ్ కొనాలంటే ఖచ్చితంగా వీటిని గుర్తుంచుకోవాలి. గోల్డ్ కొనేటప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, గోల్డ్ కొనాలంటే మనం ఏమేమి చెక్ చేసుకోవాలని. అది ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, గోల్డ్ మార్కెట్ లో 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ అని చెప్పి ఉంటాయి. ఇవి ఆ రోజు మార్కెట్ లో ఎంత వాల్యూ ఉందో తెలుసుకోవాలి. నెంబర్ 2, కొనే ఆర్నమెంట్ ప్యూరిటీ 22 క్యారెట్స్ అయితే 91.6%, అది 18 క్యారెట్స్ అయితే 75% ప్యూరిటీ ఉంటుంది. లేదా అదే బిస్కెట్ అయితే 24 క్యారెట్స్ అంటే 99.99% ప్యూరిటీ ఉందో లేదో చెక్ చేయాలి. నెంబర్ 3, ఏదైతే ఆర్నమెంట్ కొన్నామో దాని మీద BIS హాల్మార్క్ అండ్ HUID 6 డిజిట్స్ ఆల్ఫా న్యూమరిక్స్ ఉన్నాయా లేవా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవాలి. నెంబర్ 4, కొనే ఆర్నమెంట్ మీద VA ఎంత పడుతుంది అడిగి దాని వాల్యూ ఎంత, ఆర్నమెంట్ లో ఉన్న బంగారం బరువుకి ఆ వాల్యూ ఎంత అనే దేనిని దానికి విడివిడిగా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కొనే ఆర్నమెంట్ లో స్టోన్స్ ఉన్నట్లయితే వాటి బరువు ఎంత, దానిని గోల్డ్ బరువుకి కలపకుండా విడిగా ఆ స్టోన్స్ యొక్క బరువుకి మాత్రమే రేట్ వేయించాలి. నెంబర్ 5, కొంటున్న ఆర్నమెంట్ లో ఉన్న గోల్డ్ ఫ్యూచర్ లో అమ్మితే మార్కెట్ కి 100% క్యాష్ అండ్ ఎక్స్చేంజ్ ఎంత వాల్యూ వస్తారో కన్ఫర్మ్ చేసుకోవాలి. నెంబర్ 6, మనం ఎప్పటి వరకు తెలుసుకున్న అన్ని పర్ఫెక్ట్ గా బిల్లులో చూపిస్తున్నారో లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన గుండు బాబాయ్ చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికేరో. ఫైనల్ గా మనం కొనే ఆర్నమెంట్స్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉందో లేదో అనేది చెక్ చేసుకోవడం తప్పనిసరి.